రేపల్లె నియోజకవర్గంలో ప్రజలు నాడి ఏ విధంగా ఉంది, అసలు ప్రస్తుతం ఎలక్షన్ పోలింగ్లో వాళ్ళు ఎటువైపు ఉన్నారనేది తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కొంతమందితో మాట్లాడతాం. ఎట్లా ఉందండి ప్రజెంట్ సిచ్యువేషను? ఎన్నికలకు సంబంధించి మరో నెల రోజుల్లో పోటీలో కూడా దిగబోతున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఈసారి అయితే కొద్దిగా గట్టిగానే పోటీ ఉంటుందండి. మామూలుగా అయితే అనగాని సత్యప్రసాద్ గారు కంపల్సరీగా వచ్చేవాళ్ళు. ఈసారి గణేష్ గారికి టికెట్ ఇవ్వడం వల్ల ఈసారి పోటాపోటీగానే ఉండొచ్చు. ఇక్కడ అంటే గతంలో కూడా బలమైనటువంటి నేతే ఉన్నారు వైసీపీ తరఫు, ఆయన ఎంపీగా కూడా ప్రజెంట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా. ఇంకా ఉన్నా కానీ అనగాని గారు మంచి పనులు చేస్తూ ఉంటారు కాబట్టి అనగాని గారికి ఇక్కడ ఎక్కువ పట్టు ఉంటుంది. దాని మూలాన కానీ ఇప్పుడు 2 సార్లు కూడా ఆయనే వచ్చాడు. ఈసారి అయితే కొద్దిగా అభివృద్ధి ఎలా ఉంది నియోజకవర్గంలో? ఇప్పుడైతే పర్లేదు, బాగానే ఉంది. అది కంపల్సరీ ఇక్కడైతే పోటాపోటీ ఎక్కువగానే ఉంటుంది. ఎక్కువ ఎవరి వైపు ఉన్నారు ప్రజెంట్? అంటే వైసీపీ ఏమో పథకాలు అని చెప్తున్నారు, స్థానికంగా ఏమో ఎమ్మెల్యే బలంగా ఉన్నారు అంటున్నారు. ఎట్లా ఉండదు? పథకాల పరంగా చూస్తేనేమో జగన్ గారికే సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఎంతమంది కలిసి వచ్చినా కానీ జగన్ గారు వచ్చే అవకాశాలు. మీరు ఎట్లా ఉన్నారు మీ వ్యక్తిగతంగా అయితే జగన్ గారికే సపోర్ట్ ఉంటుందండి. అది కంపల్సరీగా. అది అంటే ఎమ్మెల్యే అభివృద్ధి ఉన్నా కానీ పథకాలు అనేది నచ్చినాయి కాబట్టి కంపల్సరీ పథకాలన్నీ నచ్చినాయి. జగన్ గారి పరిపాలన కూడా బాగానే ఉంది కాబట్టి మాకైతే జగన్ గారి పరిపాలనే ఉంది. నెక్స్ట్ అయితే కంపల్సరీగా సీఎం జగనే కావాలనుకుంటున్నాను. ఎట్లా ఉంది అంటే మీరు స్థానికంగా ఇక్కడ షాప్ నడుపుతున్నారు, మీ అభివృద్ధి ఎట్లా ఉంది పరిస్థితి? అభివృద్ధి అనేది ఏముంది, అందరు చేసినట్టే చేస్తున్నారు. కానీ ఎవరు వచ్చినా యువతకు ఉపయోగపడేటట్టు కంపెనీలు తేవాలి, ఉద్యోగాలు చూపించాలి. అదే ఏ నాయకుడు వచ్చినా మన పని మనకైతే తప్పదు. ఎవరు వచ్చినా యువతకు ఉపయోగపడాలి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలి, యువతకు అనేది వర్క్ చూపించాలి. అది కాకుండా ముఖ్యంగా కొన్ని ప్రదేశాల్లో రేపల్లెలో ఎక్కువగా చదువుకున్న పిల్లలు ఎటు వెళ్తూ ఉంటారు ఉద్యోగాలకి? ఎవరైనా హైదరాబాదు, బెంగళూరు వెళ్తారు. అదే ఈ చుట్టుపక్కల గుంటూరు, విజయవాడ ఇక్కడ స్కిల్ డెవలప్ సెంటర్లు ఏర్పాటు చేసి ఇక్కడికే కంపెనీలు తెప్పిస్తే ఈ లోకల్ చుట్టుపక్కల గ్రామాలు ఎక్కువ ఉంటాయి. నియోజకవర్గాల పరంగా కానీ ఎమ్మెల్యే ఏమన్నా అట్లాంటి కార్యక్రమాలు అంటే ఎడ్యుకేషన్ సంబంధించి కానీ ఇట్లాంటివి ఏమైనా పెడుతూ ఉంటారా? ఒక స్థానికంగా వేరే కంపెనీలను తీసుకొని రావడం కానీ, ఇంటర్వ్యూలు పెట్టడం కానీ అట్లాంటివి ఏమైనా జరిగాయి? మనకైతే ఏం తెలియదు అన్న. మనం లోకల్గా ఇక్కడ కాదు, మాది వేరే, మేము ఇక్కడికి ఏదో వచ్చాము. అంటే నేను పరంగా ఎట్లుంది మీకు? వ్యాపార పరంగా అయితే పర్లేదు, బాగానే ఉంది, ఇబ్బంది లేదు. అందరూ వస్తారు, అందరూ వెళ్తుంటారు, అందరూ మాట్లాడుకుంటారు. మనకి రాజధాని ప్రాంతం అన్నట్టు దాకా అమరావతి ఉన్నప్పుడు బిజినెస్ ఒకలాగా ఉంది, ఇప్పుడు లేదు అనే విధంగా కొంతమంది అంటున్నారు. అది నిజమేనా, వాస్తవమా? బిజినెస్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదన్న. రాజకీయాలకి బిజినెస్కి అయితే ఇబ్బంది ఏమీ లేదు. అమరావతి రాజధాని కదా, అది ఉంటే ఇంకా డెవలప్ అయ్యేది ఏరియా అని కూడా అంటున్నారు. అమరావతి అనేది ఇక్కడ పెడితే అమరావతి వల్ల ఇక్కడ లోకల్ ప్రజలు చాలా మంది దెబ్బతినిపోయారు. అమరావతి రావడం వల్ల ఇక్కడ కొన్ని అభివృద్ధి చెంది కొంతమంది లాసిపోయారు, కొంతమంది ఉపయోగపడ్డారు. అది అనేది జనాలకే తెలియాలి. ప్రజెంట్ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా బాబాయ్ ఒకసారి ఇటు తిరిగి. ఎలా ఉంది ప్రజెంట్ ఎమ్మెల్యే గారి పరిపాలన? నాకు అసలు ఎమ్మెల్యే గారిది వైసీపీ వచ్చింది, జగన్ పరిపాలన బాగుంది. ఎందుకు జగన్ పరిపాలన? ప్రజలకి డబ్బులు ఇస్తున్నాడు, పిల్లలకి అమ్మఒడి ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు కదా. ఇప్పుడు లోకల్లో గణేష్ గారు పోటీలో ఉన్నారు, ఇటువైపు ఏమో అనగాని ఇద్దరు ఒకళ్ళు ఎవరికి వేసినా కానీ ఆయన 2 సార్లు చూసారు, నేను ఒకసారి చూడాలిగా, తప్పదుగా. అది అయితే జగన్కి వేస్తాను, నేనైతే జగన్కి వేస్తాను. అది బాబాయ్ ఎలా ఉంది బాబాయ్? ఆడికే తెలుసు, ఆడు నేను ఒకటే. నువ్వు చెప్పు నీ అభిప్రాయం. నా అభిప్రాయాన్ని అంతే, బాగా గట్టిగా ఉంటాం ఒకటి మేము. అది వచ్చింది. బీటెక్ చేసిన వాళ్ళు అందరూ ఆడవాళ్ళు కామ్గా ఉన్నారు. బీటెక్ చేశాడా? టీ కొట్టుకుంటుండే ఏమి లేక. మార్పు వస్తే కొంచెం ఉద్యోగాలు వస్తాయి అంటారా? ఏమో మనం ఎడగలం, ఎవరు వచ్చినా మన పని తప్పదు, మనకు తప్పదు. తాత ఎలా ఉంది ప్రజెంట్? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవడం గ్యారంటీ, అది 100కు 100% నగ్న సత్యం. చంద్రబాబు గారి వ్యాఖ్యలు వినటానికి కూడా పరమ రోతగా కనపడుతున్నాయి. ఆయన ఏదైనా ఓట్ల కోసం ప్రాధాయపడాలి కానీ మనకు కావాల్సింది రేపల్లెల పరిస్థితి ఎట్లా? రేపల్లెల పరిస్థితి కూడా ఇంతవరకంటే బాగా మెరుగ్గా ఉంది. ఇప్పుడు గణేష్ గారి పరిస్థితి మొదట్లో ఏదో కొంచెం ఆలోచనిచ్చారు కానీ జనం ఈసారి మరి గ్యారంటీగా గణేష్ డాక్టర్ గారు గెలుస్తారు. ఎందుకంటే ఆయన ఆరోగ్యశ్రీ ఒకటి ఉంది, దాని గురించి ఊళ్ళో డాక్టర్ మనకి రేపల నుంచి కిందకు వచ్చేటప్పుడు ఆయన డాక్టరు ఆరోగ్యశ్రీ ఉంది, దానికి తోడుగా అందుబాటులో డాక్టర్ గారు ఉంటారనే భావన ఉంది జనాల్లో.
ఆయనకే సపోర్ట్గా ఎక్కువ కనపడుతుంది ప్రస్తుతానికి. ఇప్పుడు అంటే అభివృద్ధి ఏం జరగలేదా ఈ 5 ఏళ్లలో? 5 ఏళ్ళ అభివృద్ధి అంటే పేద శాతం అంతా బాగానే ఉన్నారు. ఏం అభివృద్ధులు అన్నప్పుడు ఎవరు వచ్చి చేశారు అభివృద్ధులు కావాలంటే? ఇక్కడ బ్రిడ్జిలు కట్టారా, డ్యాములు కట్టారా? ఏమీ కట్టలేదుగా. అదేదో పులివెందులో ఒకటి ఉంటున్నాం, ఎంతమంది వస్తున్నారు ఎంతమంది పోతున్నారు కడుతూనే ఉన్నారు. ఈయన మొదలు పెట్టాడు, కొన్నాళ్ళు ఆగింది. ఇలాంటి ఏదో ఒకళ్ళు వస్తూ ఉంటుంది, పూర్తి అవుతూ ఉంటుంది. ఇక అభివృద్ధి కార్యక్రమం అంటే ముందు రైతు సంఖ్య బాగా ఉందో, రైతు రేట్లు బాగుండే ఈ సంవత్సరం. ధాన్యం రేటు బాగుంది, మినుము రేట్లు బాగున్నాయి. రైతులు కూడా గణేష్ పక్షానే ఉన్నారు, ఉంటారు, నాకు తెలిసినంత వరకు ఉంటారు. ఎందుకంటే ఇంకోటి ఆలోచిస్తున్నారు రైతులు, తెలియగలవాళ్ళు అంటే ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఈయన కూడా కదా, ఈ నాయకుడు కూర్చున్న ఆయన కూడా తెలియగలవాళ్ళంటే ఎటు ప్రభుత్వం రాదు కనుక, ఇది జగన్ గవర్నమెంట్ అవుతుంది కనుక మనకి ఏదైనా పనులు కావాలంటే ఇప్పుడు వారు గెలిస్తే ఈ 5 సంవత్సరాలు ఖాళీగా ఉండాలనే భావన ఒకటి మాట్లాడుతున్నారు. మళ్ళీ 5 సంవత్సరాలు ఖాళీగా ఉండాల్సిందే కనుక మనకి ఏం చేస్తారో అయినా వ్యక్తిగా మంచివాడే కాదనంటలా, మనకి ఏం చేయగలుగుతారు? ఖాళీగా ఉంటున్నాయి కదా 5 సంవత్సరాలు, పైన గవర్నమెంట్ రాదు ఆయనకి అనే భావంతో ఉన్నారు. ఇంతవరకు చెప్పదలుచుకున్నా. ఇంకా మిగతా గణేష్ పక్షాన ఉన్నారు ప్రజలు ఉన్నారు. ఓకే.